హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ జిలేబీ అయితే ప్రిపేర్ చేశానండి. పన్నీర్‌తో జిలేబీ ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. రాఖీ పండగకి ఇంట్లో స్పెషల్‌గా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాం కదండీ! ఈసారి రాఖీ పౌర్ణమికి ఈ పన్నీర్ జిలేబీ ప్రిపేర్ చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంతకీ ఈ పన్నీర్ జిలేబీని ఎలా ప్రిపేర్ చేశానో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్‌లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పన్నీర్ జిలేబీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 లీటర్ పాలు వేసుకున్నానండి. ప్యాకెట్ పాల కంటే కూడా గేదె పాలైతే పన్నీర్ చాలా బా వస్తుందండి. నేనైతే 1 లీటర్ పాలు వేసుకున్నాను కదా! పాలనైతే పొంగొచ్చే వరకు మరిగిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. లేదు అంటే మీగడ కట్టేస్తుంది. పాలు చూడండి చక్కగా మరిగిపోయినాయి కదా! పాలు ఇలా మరిగినప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం కానీ, వెనిగర్ కానీ వేసుకొని పాలనైతే విరగ్గొట్టుకోవాలండి. నా దగ్గరైతే వెనిగర్ లేదు. నేనైతే కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను. ఒక అరచెక్క వరకు నిమ్మరసం వేసుకొని పాలనైతే విరగ్గొట్టుకున్నానండి. చూడండి మనం నిమ్మరసం వేసుకున్న తర్వాత పాలని ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి కలుపుకుంటే చూడండి పాలైతే మొత్తం విరిగిపోయి పన్నీర్ అయితే తయారైపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దామండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఒక జల్లెడలో వేసుకొని వడకట్టుకుందాము. పన్నీర్‌నైతే జల్లెడలో వేసుకొని సెపరేట్ చేసుకోవాలండి. చూడండి పాలన్నీ కిందకి దిగిపోయి పన్నీర్ అయితే పైన ఉండిపోయింది కదా! ఇలాగే కాకుండా క్లాత్‌లో వేసుకొని కూడా పన్నీర్‌ని సెపరేట్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో 1కి 2 సార్లు వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూడండి పాలన్నీ వంపిన తర్వాత వాటర్ అయితే కలర్ చేంజ్ అయింది కదా! ఇలా 1కి 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా కిందకి దిగే వరకు కాసేపు అలా వదిలేద్దామండి. ఒక 4, 5 నిమిషాల పాటు. ఈ లోపైతే పాకం పట్టేసుకుందామండి జిలేబీలు వేయటానికైతే. పాకం పట్టుకోవడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1:30 కప్పు వరకు పంచదారని వేసుకున్నానండి. దానిలో ఒక 3 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. పాకానికి కరెక్ట్‌గా సరిపోతుందండి. పాకం అంటే మనకి మరీ ముద్ర పాకం ఏమి అవసరం ఉండదండి. గులాబ్ జామున్ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 4, 5 వరకు కుంకుమ పువ్వు రేకులు వేసుకున్నానండి. ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి. తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకున్నాను. షుగరు ఇంకా యాలకులు కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. దాన్నైతే ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని పాకాన్నయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. పాకం అయితే 2 వేళ్ల మధ్య పెట్టుకుంటే ఇలా లైట్‌గా జిగురులా అంటుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్నయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పన్నీర్ కూడా చూడండి రెడీ అయిపోయింది కదా! వాటర్ ఏం లేకుండా. ఈ పన్నీర్‌ని కూడా ఇప్పుడు ఒక ప్లేట్‌లో వేసుకుందామండి. ఈ పన్నీర్‌లో వాటర్ ఏం లేదు కదండీ! ఇప్పుడు పన్నీర్‌నైతే చేత్తోనే బాగా మెదుపుకుంటా కలుపుకోవాలి. అరిచేత్తో అలా మెదిపితే సరిపోతుందండి. సాఫ్ట్‌గా, క్రీమీగా తయారవ్వాలి. అంత బాగా కలుపుకోవాలి దీన్నైతే. ఇలా పన్నీర్‌నైతే సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల జిలేబీలు చాలా రుచిగా ఉంటాయండి. లేదు అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా తగులుతుంది తినేటప్పుడు. పన్నీర్‌నైతే సాఫ్ట్‌గా కలిపేసుకున్నానండి. ఒక 4, 5 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ పొడి వేసుకున్నానండి. 2 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకున్నాను. మైదా పిండి, కార్న్‌ఫ్లోర్ వేసుకున్న తర్వాత చేత్తోనే ఉండలేమి కట్టకుండా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ అవసరం అవుతుందండి. ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ పిండి కొంచెం మనకి గారెల పిండిలా తయారవ్వాలి. అంత సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. చూడండి పిండి అయితే నేను కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్‌గా అయితే తయారు చేసుకున్నానండి. ఈ విధంగా ఉంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకొని నేనైతే జిలేబీలు వేయటానికి ఒక పాల ప్యాకెట్ కవర్ తీసుకున్నానండి. పాల ప్యాకెట్ కవర్‌ని చివరన చిన్న కన్నం పెట్టుకొని ఈ జిలేబీలని అయితే వేసుకుంటాను. చూడండి ఈ పిండిని మొత్తాన్ని దీనిలో వేసుకున్నాను కదా! ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ లైట్‌గా వేడెక్కితే సరిపోతుందండి. ఈ లోపైతే చూడండి కవర్‌కైతే చిన్న హోల్ పెట్టుకొని జస్ట్ నేను గరిటె మీద వేసి చూపిస్తున్నాను. నేను ఏ సైజులో హోల్ అయితే పెట్టుకున్నానో. చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. నేను డైరెక్ట్‌గా ఆయిల్‌లోనే వేసుకుంటున్నానండి జిలేబీలనైతే. ఆయిల్‌లో వేయలేమనుకుంటే ఇలా గరిటె మీద పెట్టుకొని కూడా దానిలో వేసుకోవచ్చు. ఈ ఆయిల్‌లో ఎన్నైతే జిలేబీలు పడతాయో అన్ని జిలేబీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం జిలేబీలు వేసుకున్న తర్వాత వాటంతట అవే పైకి తేలుతాయండి. చూడండి ఇందాక వేసినప్పుడు చిన్నగా కనిపించినాయి కదా! మనం దీనిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల జిలేబీలు చక్కగా పొంగుతాయండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి జిలేబీలైతే. ఈ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే డైరెక్ట్‌గా పాకంలో వేసుకుందాము.
పాకం అయితే లైట్‌గా వేడుంటే సరిపోతుంది. చూడండి పాకంలో డైరెక్ట్‌గానే వేసుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా వేసుకున్న వాటిని ఒక్క నిమిషం పాటు ఉంచి పాకంలోంచి తీసుకోవాలండి. ఎక్కువసేపు జిలేబీలని పాకంలో ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. మనకి ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న వాటినైతే నేను పాకంలోంచి పక్కకు తీసుకున్నాను. చూడండి జిలేబీలు అయితే చూడటానికి ఎంత బాగున్నాయో. ఈ విధంగా సింపుల్‌గా జిలేబీలని అయితే తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకొని తినాలనిపిస్తది. అంత రుచిగా ఉన్నాయి. నేను తీసుకున్న పాలకైతే ఒక 20 వరకు జిలేబీలు వచ్చినాయండి. మరీ చిన్న సైజు కాదు, అలాగని పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో వేసుకున్నాను జిలేబీలైతే. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. అంత రుచిగా ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ఈ జిలేబీలని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ఈ రాఖీ పౌర్ణమికి స్పెషల్‌గా మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నా ఛానల్‌లో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోకి లైక్ చేయండి.